ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం పైన ఆమె ఒక ప్రకటన చేశారు. ఈరోజు కర్నూలులోని ఉల్లి మార్కెట్ యార్డును వైఎస్ షర్మిల సందర్శించారు. ఆమె తనతో పాటు తన కుమారుడు రాజారెడ్డిని కూడా అక్కడికి తీసుకెళ్లారు. హైదరాబాద్ లో ఆమె బయలుదేరే సమయంలోనే మీడియాలో ఒక లీకు వార్త ప్రచారంలోకి వచ్చింది. వైఎస్ షర్మిలతో పాటు రాజారెడ్డి కూడా ఉల్లి మార్కెట్ యార్డుకు వెళ్తూ ఉన్నారు. దీన్ని బట్టి అతన్ని రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. కర్నూలులో ఉల్లి రైతుల్ని పరామర్శించిన తర్వాత తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశంపై షర్మిల ఒక ప్రకటన చేస్తారు అంటూ కూడా కొన్ని మీడియా ఛానళ్లలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంటే బయలుదేరడానికి ముందే తన కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం పైన నేను ప్రకటన చేస్తాను అన్నది ఏమన్నా షర్మిల టీం మీడియాకు ముందే లీక్ ఇచ్చిందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉల్లి రైతుల గురించి మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులు మీ అబ్బాయి రాజకీయ రంగ ప్రవేశం పైన వార్తలు వస్తున్నాయి అన్నప్పుడు తప్పనిసరిగా అవసరమైనప్పుడు తన కుమారుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనికి వస్తారని ప్రత్యేకంగా చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు, ఓన్లీ రాజకీయాల్లోని కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారని ప్రత్యేకంగా చెప్పారు. రాజారెడ్డి తండ్రి బ్రదర్ అనిల్ కుమార్ది తెలంగాణలోని ఖమ్మం జిల్లా స్వస్థలం. తండ్రి వారసత్వం వైపు నుండి చూస్తే రాజారెడ్డి తెలంగాణలో రాజకీయాలు చేయాలి. కానీ షర్మిల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనికి తన కుమారుడు వస్తున్నారని చెప్తున్నారు. అంటే తండ్రి వారసత్వం వైపు నుంచి కాకుండా ఒక షర్మిల కుమారుడిగానే అతడిని రాజకీయాల్లోనికి తీసుకురావాలని షర్మిల భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న. షర్మిల చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే వైఎస్ఆర్ అభిమానులకు మొత్తం దూరం అయిపోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ కూడా ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మంచి చేసేలాగా ఏపీలో రాజకీయాలు చేయడమే ఇప్పుడు ఆమెకి శాపంగా మారాయి. ఒక వైఎస్ఆర్ అభిమాని కూడా ఈరోజు ఆమె వెంటలేరు. మొన్నటి ఎన్నికల్లో అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పెడుతున్న వేధింపులన్నీ చూసిన తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ అభిమాని కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మొత్తం అంతా యాంటీ టీడీపీ లాగా మారిపోయారు. టీడీపీకి సపోర్ట్ గా వైఎస్ షర్మిల ఉంటున్నారు అనేది బహిరంగంగానే జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రత్యేకంగా ఒక ఓటు బ్యాంక్ అంటూ లేకుండా పోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాల్ని అని ఆమె ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ని అభిమానించిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ఆమెతో లేరు. వైఎస్ఆర్ వారసుడిగా ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అందరూ చూసే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి నేపథ్యంలో తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు, ఏంటి ప్లాన్ అన్న దానిపై చర్చ నడుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇదే రాజారెడ్డిని షర్మిల బ్రదర్ అనిల్ క్రైస్తవ ప్రచారకుడిగా ఇంట్రడ్యూస్ చేశారు. ప్రచారం ఆ రంగంలోనికే బ్రదర్ అనిల్ తీసుకెళ్తున్నారంటూ కూడా ప్రచారం నడిచింది. ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనికి అవసరమైనప్పుడు తన కుమారుడు వస్తున్నారు అని షర్మిల చెప్తూ ఉన్నారంటే మైనార్టీ ఓటింగ్ ను టార్గెట్ చేయబోతున్నారా? తొలి నుంచి కూడా వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ వీళ్ళిద్దరు లక్ష్యం ఒక్కటిగానే ఉంది. ఏపీలో మైనార్టీ ఓటింగ్ అన్నది జగన్మోహన్ రెడ్డితో బాగా కన్సాలిడేట్ అయింది. ఆ ఓటింగ్ ను మనం చీల్చగలిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వీక్ అయిపోతారు. అప్పుడు ఆ ప్లేస్ ను మనం ఆక్రమించవచ్చు అన్న ఉద్దేశంతోనే వైఎస్ షర్మిల తొలి రోజు నుండి కూడా ఆ పావులు గదుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు కుమారుడిని మత ప్రచారకుడిగా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఇంకోవైపు రాజకీయాల్లోనికి తేవడం ద్వారా మైనారిటీ వర్గానికి చెందిన ఓటర్లని చీల్చాలనుకుంటున్నారా వైఎస్ షర్మిల అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇదంతా ఈజీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎత్తులు, ఈ వ్యూహాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు చూసేశారు, ఆ మైనారిటీ వర్గాలు కూడా చూశాయి. షర్మిల ఎత్తంతా జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయాలి, పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారన్నది ఇప్పుడు అందరూ కనిపెట్టేశారు. చెప్పాలంటే రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారంటూ షర్మిల చేసిన ప్రకటన అయితే అది పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కూడా కాదు. అవసరమైనప్పుడు తన కుమారుడు వస్తారు అని అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అయినా తన కుమారుడికి అవకాశం ఉంటుందేమో అని కూడా ఆమె అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెల్ని ఒకవేళ రాజకీయాల్లోకి తెస్తే జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు వైఎస్ షర్మిల కుమారుడు ఇలా పెట్టి చూసినా కూడా వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తెల్ని వారసులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ రాజారెడ్డి వైపు మొగ్గు చూపడం అనేది దాదాపు అసాధ్యమే. షర్మిల చేస్తున్న తెలుగుదేశం పార్టీ అనుకూల రాజకీయాలు చూసిన తర్వాత ఇంకెవరు కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఇటువైపు వచ్చే అవకాశం కూడా ఉండదు. ఏది ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో ర్యాలీ అవుతున్న వర్గాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరు కూడా వైఎస్ షర్మిల తీసుకున్న తెలుగుదేశం పార్టీ అనుకూల స్టాండ్ చూసి ఇటువైపు వచ్చే అవకాశమే లేదు. ఆమెను పూర్తిగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఎక్కువగా ఇతరుల వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితులు ఆమె సృష్టించుకున్నారు. వైఎస్ షర్మిల ఆల్రెడీ ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితులు కూడా లేరు. మన ఎంపీగా సొంత కడపలో పోటీ చేసినా కూడా 1,00,000 మించి ఓట్లు తెచ్చుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కుమారుడిని తెచ్చినంత మాత్రాన, అతని పేరు రాజారెడ్డి అయినంత మాత్రాన
మొత్తం ఓటర్లు అంతా ఇటువైపు వచ్చేస్తారు, కొన్ని వర్గాలన్నీ ఇటువైపు వస్తారు అన్నది ఒక భ్రమ. ఈ రాష్ట్ర ప్రజలతో, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న బాండుని బ్రేక్ చేయాలని షర్మిల చాలా కాలంగా ప్రయత్నించి పూర్తిగా విఫలమైపోయారు ఆమె. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు కుమారుడిని ఇచ్చినప్పటికీ కూడా అది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అతడి పేరు రాజారెడ్డి అయినంత మాత్రాన అతను ఒక రాజారెడ్డి వారసుడిగానో లేకుంటే వైఎస్ఆర్ వారసుడిగానో గుర్తించే పరిస్థితులు అయితే ఈరోజు లేవు. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇంకో వెసులుబాటు కూడా ఇవ్వచ్చు ఇలాంటి రాజకీయాల వల్ల. వచ్చే ఎన్నికల్లో రాజారెడ్డిని తీసుకొని వచ్చి ఎక్కడన్నా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడన్నా నిలబెట్టారనుకోండి, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునేలాగా రాజారెడ్డికి, రాజశేఖర రెడ్డికి అసలైన వారసుడు వచ్చాడు అటు ప్రచారం చేస్తూ ఇటువైపు వైసీపీలో ఒక ఇరిటేషన్ సృష్టించడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఏం సాధించేది ఏమి ఉండదు. అంతో ఇంతో సాధించే పరిస్థితులే ఉండింటే వైఎస్ షర్మిలతోనే అది సాధ్యం కావాలి. ఎందుకంటే వైఎస్ఆర్ సొంత కుమార్తె కాబట్టి. ఆమె వల్లే సాధ్యం కానిది, ఆమె సొంతంగా ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు కుమారుడిని తెచ్చినా కూడా సాధించేదంటూ ఏమీ ఉండదు.